ఆ హాస్టళ్ళ నిర్వాహకులు తమ బిడ్డల కంటే ఎక్కువ చూడాలి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మేము ట్యుటోరియల్స్ చెప్పేవాళ్ళం, ట్యూషన్స్ చెప్పాం. నా 10th క్లాస్ అప్పటి నుంచి నేను చెప్తూ వచ్చాను. ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా దాదాపు డిగ్రీ అయిపోయాక కూడా 2-3 ఇయర్స్ టోటల్గా ప్రొఫెషన్లో ఉన్నాను. 2 ఇయర్స్ కంటిన్యూగా ఉట్టి ఎడ్యుకేషన్ చేస్తూ తర్వాత జర్నలిజం చేసేవాడిని, ఈనాడుకి చేసేవాడిని. ఆ తర్వాత సిటీ కేబుల్లోకి వెళ్ళాక కూడా పొద్దున పూట ట్యూషన్స్ చెప్పి వెళ్ళేవాడిని. ఒక ఏడాది పాటు చేశాను. ఇక తర్వాత కుదరక 2వ ఏడాది నుంచి ఆగిపోయాయి. అప్పటికి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి చెప్పేవాడు. అయితే ఎప్పుడైనా సరే అనారోగ్యం ఆ పిల్లలకి సంబంధించి వాళ్ళు రెగ్యులర్గా బాగా చదివేటటువంటి వాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నా, లేదంటే కనుక వాళ్ళ హెల్త్ కండిషన్లో ఏమన్నా లోపం ఉన్నా మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడమని చెప్పడం, వస్తే నా చేతనే వాళ్ళు చెప్పించేవాళ్ళు ఏంటని, లేదా నేను ముందు వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి ఆ పిల్లల కండిషన్ అనేది కనుక్కునేవాడిని. కొంతమంది చిన్న వయసులోనే ప్రేమల ఆలోచనలు, అట్లాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మార్చడం 8th క్లాస్ 9th క్లాసుల్లోనే. అట్లాగే కొంతమంది వచ్చేటప్పటికి ఇంట్లో అమ్మా నాన్నల గొడవల కారణంగా మానసికంగా నలిగిపోయేటటువంటి వాళ్ళు. మరికొంతమంది తండ్రి తాగొచ్చి ఇంట్లో రోజు కొడతా ఉంటుంటే ఆ సైకలాజికల్ ఫీలింగుల కారణంగా ప్లస్ తిండి దొరక్క ఇబ్బంది అయిపోయేటటువంటి వాళ్ళు. ఇట్లాంటిది చూసినప్పుడు వాళ్ళని పిలిచి ఇట్లా కాదమ్మా